వారందరిది డ్రెస్ కోడ్. ఏం మాట్లాడాలన్నా రూల్స్ పాటించాల్సిందే. ఏడాది పొడవునా చేసే పనులపై బహిరంగంగా చర్చిస్తారు. వాటిని అమలు చేయడానికి నిధులు సేకరిస్తారు. మారుమూల ప్రాంతాలకు వెళ్లి పేదలకు సేవ చేస్తారు. వాళ్ళంతా ఇంకా కాలేజ్ స్టూడెంట్సే. నమ్మటం లేదా? వాచ్ ద స్టోరీ. విశాలమైన హాల్లో బ్లాక్ డ్రెస్ కోడ్ తో కూర్చున్న వీళ్లంతా ఇంజనీరింగ్ డిగ్రీ స్టూడెంట్స్. వేదికపై కూర్చుని ఓపికతో వింటూ సూచనలు చేస్తుంది చైర్మన్ పరిణయ్, ఇద్దరు కో చైర్మన్లు అరుణ్, యశ్వంత్. సభ్యులు ఏం మాట్లాడాలన్నా వేదికపై నుంచి ముగ్గురిలో ఒక్కరి అనుమతి తప్పనిసరి. ఈ రూల్స్ బ్రేక్ చేస్తే వారిని హాల్ నుంచి పంపించేస్తారు. క్రమశిక్షణ విస్మరిస్తే వారిపై చర్యలు తీసుకుంటారు. ఈ ఏడాది విద్య, ఉపాధి, ఆహారం, తాగునీరు పేదలకు అందించడానికి ప్రణాళిక రూపొందించింది హైదరాబాద్ యూత్ అసెంబ్లీ. మేము లోపల హైదరాబాద్ యూత్ అసెంబ్లీ కండక్ట్ చేస్తున్నామండి. హైదరాబాద్ యూత్ అసెంబ్లీ ఇది 6 ఏళ్ల ముందు స్టార్ట్ అయ్యింది. అప్పటి నుంచి మేము యునైటెడ్ నేషన్స్ ముందేమో మిలీనియం గోల్స్ అండ్ లాస్ట్ ఇయర్ చేంజ్ అయింది కాబట్టి ఈ ఫేజ్ అంటే సీజన్ 6 ఆఫ్ హైదరాబాద్ యూత్ అసెంబ్లీ నుంచి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద వర్క్ చేస్తున్నాము. ముగ్గురు చైర్పర్సన్స్ ఉంటారండి. అండ్ దెన్ ఫస్ట్ ఫేజ్ లో 95 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు అబౌట్ 110 మెంబర్స్ ఉన్నారు. హాలిడే ఉంటే చాలు మార్నింగ్ షో, సినిమా, ఈవినింగ్ పబ్, ఆన్లైన్ చాటింగ్, సెల్ఫీలతో టైం పాస్ చేస్తారు కాలేజ్ స్టూడెంట్స్. కానీ హైదరాబాద్ యూత్ అసెంబ్లీ సంస్థలో సభ్యులుగా చేరిన స్టూడెంట్స్ మాత్రం పల్లెలకు వెళ్తారు. అక్కడి ప్రజలు ఎదుర్కొనే సమస్యలకు సాధ్యమైనంత సాయం చేస్తారు. ఇప్పుడు మనం యూత్ ని చూస్తూ ఉంటాం. అందరూ ఎలా ఉంటారు, సండే వచ్చిందంటే అరే కొత్త మూవీ ఏం రిలీజ్ అయిందిరా పద వెళ్దాము అని, లేకపోతే అరే మూవీ ఏంటి ఈసారి లంచ్కి పోదాం అందరం కలిసి. లేకపోతే నా ఫ్రెండ్సే చాలా మంది ఉన్నారు, ఎవరైనా సండే వచ్చిందంటే అరే ఇంట్లో పడుకుందాం కదా హాయిగా. కానీ 2 years బ్యాక్ నేను HYI అనే ఆర్గనైజేషన్ రిక్రూట్మెంట్స్ అయ్యాయి ప్రాసెస్, నన్ను సెలెక్ట్ చేశారని కాల్ వచ్చి జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యాక నా లైఫ్ అంతా మారిపోయింది. 2009లో బీటెక్ స్టూడెంట్ అఖిలేష్ ఆలోచనల నుంచి ప్రారంభమైంది హైదరాబాద్ యూత్ అసెంబ్లీ. మొదట అఖిలేష్, స్నిగ్ధ, అలోక్ జైస్వాల్, శ్రావ్యారెడ్డి, మిటేష్ లోహియా మాత్రమే సభ్యులు. ఈ 8 నెలల్లో 5,000 మంది స్టూడెంట్స్ సభ్యులుగా చేరారు. ఒక్కో సభ్యుడు తమ పాకెట్ మనీ నుంచి కొంత మొత్తాన్ని పేదలకు సేవ చేయడానికి ఖర్చు చేస్తున్నారు. 5K రన్, వాలీబాల్ పోటీల్లాంటి కార్యక్రమాలు నిర్వహించి వచ్చిన నిధులతో పల్లెల్లో అభివృద్ధి పనులు చేస్తున్నారు సభ్యులు. సో మేము ఫండ్స్ కలెక్ట్ చేస్తాం. లైక్ ఇప్పుడు హైదరాబాద్ యూత్ అసెంబ్లీ జరుగుతున్నది. హైదరాబాద్ యూత్ అసెంబ్లీలో మెంబర్స్ ఫండ్స్ కలెక్ట్ చేస్తారు. ఆ ఫండ్స్తోనే వాళ్ళు ఈవెంట్స్ చేస్తారనమాట. మొన్న లాస్ట్ ఫేజ్లో ఏమో నల్లమల్ల ఫారెస్ట్లో వెళ్ళి సోలార్ లైట్ బల్బ్స్ లాంటివి పెట్టారు. అట్లా చాలా ఈవెంట్స్ చేస్తారు. అండ్ ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ ఉంటాయి. స్ట్రీట్ కాజ్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ బోర్డు వాళ్ళు ప్రతి ఇయర్ 2 ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ చేస్తారు. ఈ ఇయర్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ డంకెట్ అండ్ రన్ ఫర్ కాజ్ 3.0 అని ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ చేస్తున్నారు. ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ అయినప్పుడు ఆల్మోస్ట్ ఒక 5 to 6 యంగ్ స్టూడెంట్స్ స్టార్ట్ అయింది. 6 to 7 యంగ్ స్టూడెంట్స్. ఈ రోజు ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ ఐ ఫీల్ రియలీ ప్రివిలేజ్ టు సే దట్ టుడే 6 to 7 పీపుల్ నుంచి ద ఆర్గనైజేషన్ హ్యాస్ కమ్ అప్ టు 6,000 to 7,000 స్టూడెంట్స్. ఇదంతా ఊరికే జరిగిపోలేదండి. ఎంతో మంది స్టూడెంట్స్ ఎఫర్ట్స్. ఈరోజు మేము చేసిన ప్రతి ఒక్క పని కానీ మేము ఇప్పటికీ ఇంప్లిమెంట్ చేసిన ఏ ఈవెంట్ ఉన్నా కానీ దాంట్లో ఎంతో మంది స్టూడెంట్స్ ఫ్రమ్ మన మొత్తం సిటీ నుంచి ఎన్నో బీటెక్ కాలేజెస్, ఎన్నో మెడికల్ కాలేజెస్, ఎన్నో డిగ్రీ కాలేజెస్ నుంచి ఎంతో మంది స్టూడెంట్స్ చేసిన చాలా హార్డ్ వర్క్, ఎఫర్ట్స్ అండ్ వాళ్ళకి సొసైటీకి సర్వ్ చేయాలనే ఒక తపన ఉంది కాబట్టి మేము ఆర్గనైజేషన్ ఇప్పటివరకు ఇంత గ్రో అయింది. చదువులు కొనసాగిస్తూనే సెలవుల్లో పేదలకు సేవ చేయడానికి పల్లెలకు వెళ్తున్నారు హైదరాబాద్ యూత్ అసెంబ్లీ సభ్యులు. విద్యుత్ సదుపాయం లేని గ్రామాల్లో సోలార్ సిస్టమ్, వైద్య సేవలు అందని గ్రామాల్లో మెడికల్ క్యాంపులు, క్లీన్ అండ్ గ్రీన్ లాంటి పనులు చేశారు. హైదరాబాద్ లో ఈవ్ టేజింగ్ ను తగ్గించేందుకు షీ టీమ్స్ తో కలిసి సదస్సులు నిర్వహిస్తున్నారు. మేము ఆల్మోస్ట్ ఒక 8,000+ ఈవెంట్ చేస్తుంటాం. ఎందుకంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ కాలేజెస్లో కూడా మా ఆర్గనైజేషన్ ఉందన్నమాట. సో వాళ్ళు కాలేజెస్ ఆర్గనైజేషన్ ఎట్లా చేస్తున్నారంటే మేము సిటీ బయట మెయిన్గా కాన్సన్ట్రేట్ చేస్తుంటాం. వాళ్ళు సిటీ లోపల లైక్ ఆర్ఫనేజెస్లో వాళ్ళకి నెసెసిటీస్ చూసుకోవడం ఎప్పటికప్పుడు, అండ్ మెడికల్ క్యాంప్స్ చేయడం వాళ్ళ ఆర్ఫనేజెస్లో, అండ్ దెన్ గవర్నమెంట్ స్కూల్స్కి కంప్యూటర్ ల్యాబ్స్ ఇచ్చాము. నెక్స్ట్ వాళ్ళ స్కూల్ పెయింట్ చేసాము. సో సిటీలో అయితే ఎక్కడెక్కడ రీచ్ ఉందో వి ట్రైడ్ రీచింగ్ ఆల్ ఆఫ్ ద ప్లేసెస్ అనమాట. సో ఇది మేము చేస్తుంది. అండ్ మేము కాన్ఫిడెంట్గా ఉన్నాంకి ఇంకో చాలా టైం వరకు కూడా వీల్ కంటిన్యూ. చదువుకుంటూనే సమాజ సేవలో భాగస్వామ్యం అవుతున్నారు హైదరాబాద్ యూత్ అసెంబ్లీ సభ్యులు.